సాధారణంగా మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ తన వ్యాపారం తన వ్యవహారం లాగానే ఉంటారు. మైలవరంలో ఒక కొత్త రికార్డే సాధించారు వాళ్ళు. మైలవరంలో ఒకసారి గెలిచిన వాళ్ళు మరోసారి ఓడిపోతారు అన్నటువంటిది కంటిన్యూగా గెలవడం అన్నటువంటిది అసాధ్యం అన్న దాన్ని సాధ్యం చేసి చూపించారు. అయితే పార్టీ మారారు. ఇంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే. ఆయన వాస్తవంగా దేవినేని ఉమాను కూడా లెక్క చేయలేదు. ఒకప్పుడు దేవినేని ఉమా అక్కడి నుంచినే గెలిచినే 2014లో మంత్రి అయ్యారు. 2019లో దేవినేని ఉమాని ఓడించి వసంత కృష్ణ ప్రసాద్ గెలిచారు. కానీ ఆయన ఆ కారణంగా తనకు మంత్రి పదవి ఇస్తారని ఆశించారు. కానీ జగన్ అదేం పట్టించుకోలేదు. ఎందుకంటే దేవినేని ఉమాని జైంట్ కిల్లర్ అనాలా అక్కడ అలాగే గెలవటం. ఎందుకంటే దేవినేని ఉమా అప్పటిదాకా ఓటమి చెవి చూడనటువంటి వాడు. అట్లాంటిది అయినా సరే ఇవ్వలేదు అన్నటువంటి కోపం ఉంది. చాలామంది మంత్రులకు అట్లాంటి కోపాలు, చాలామందికి మంత్రి పదవి రావడంలో అట్లాంటి రాకపోవడంలో అట్లాంటి కోపాలు ఉన్నాయి. అదే సందర్భంలో వసంత కృష్ణ ప్రసాద్ సాధారణంగా దేవినేని ఉమా మీద కూడా పెద్దగా వెళ్ళినటువంటి వాడు కాదు. కానీ జోగి రమేష్ ఇంతవరకు మైలవరం నుంచి చేయలేదు, తను ఇంతవరకు పెడ నుంచి చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ట్రిప్ మైలవరం సీటు ఖాయం చేస్తూనే జగన్ అక్కడికి ఇన్ఛార్జిగా ప్రకటించడంతో సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారు. అది జోగి రమేష్ ఇప్పుడు ఈయన భయపెడుతున్నారు. ఎందుకంటే ఈ నకిలీ లెక్కర్ కుంభకోణమే ఒక ఫేక్, నకిలీ లెక్కర్ కుంభకోణమే ఒక నకిలీ, అది స్పష్టంగా కనబడుతుంది. ఆ జనార్దన్ రావు డ్రామా, జనార్దన్ రావుతో ఆడిస్తున్న డ్రామా తమ పార్టీని సేఫ్ చేసుకోవడంతో పాటుగా అది వైసీపీ మీదకి తోసి మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీ ద్వారా పదే పదే ఒక అబద్ధాన్ని చెప్తే అది నిజమని నమ్ముతారన్నటువంటి కోణంలో ఒకప్పుడు మన కమ్యూనిస్టులు చేసే ఫార్ములానే ఇప్పుడు అమలవుతున్నటువంటి కాన్సెప్ట్. అలాగే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఫార్ములానే గాంధీ గారు తప్పించి దేశానికి స్వతంత్రం ఎవరూ తేలేదు అన్నట్టు చెప్పుకొచ్చారు. అట్లాగే ఇది కూడా కమ్యూనిస్టులు ఈ దేశంలో దోచుకు తిన్నటువంటి వాళ్ళు తప్పించి ఎవరు బాగు చేయలేదు అని చెప్పుకుంటూ వచ్చినటువంటి కోణంలోనే సాగినటువంటిది. ఇక్కడ ఇది నడుస్తున్నది. పదే పదే అబద్ధాన్ని నిజమని చెప్పినా, పదే పదే నిజాన్ని అబద్ధం అని చెప్పినా జనాలు అది మైండ్లో పెట్టేసుకుని అలా ఫిక్స్ అయిపోతారన్నటువంటి నమ్మకంతోనే సాగుతున్నది ఆ కుంభకోణానికి. దాని మీద పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి జోగిని టార్గెట్ చేయడం అన్నది ఇక్కడ స్పెషాలిటీ. జోగ్ కూడా ధీటుగానే ఎదుర్కొంటున్నాడు. ఫస్ట్ టైం తను బయటకు వచ్చి పదే పదే మాట్లాడుతున్నాడు. ఇదేదో చాట్ చేసుకున్నారు వాళ్ళిద్దరిది అన్నటువంటిది ఒకటి వైరల్ చేస్తే, నేను ప్రమాణం చేస్తాను దేవుడి మీద, దుర్గమ్మ మీద, వెంకటేశ్వర స్వామి మీద, చంద్రబాబు కుటుంబం అన్నట్టు ప్రమాణాలతో కేసులు పోతాయంటే అట్లని ఇందులో ఏమైనా నిరూపించగలుగుతారంటే ఏం లేదు. అది పోలీసుల విచారణలో ఉన్నటువంటి ఒక నిందితుడు, ఆ నిందితుడు మాట్లాడిన వీడియో, ఆ నిందితుడికి జరిగినటువంటి చాటింగ్ అన్నది దర్యాప్తు పూర్తిగా కోర్టులో చూపెట్టి ఆ తర్వాత జరపాల్సిన విచారణ ముందుగానే ఇది బయట పెట్టడం ద్వారానే కేసు మూడొంతులు వీగిపోయింది. కేవలం ప్రచారం కోసం దీన్ని వాడబోతున్నారు. సిట్ అంటే కేసుని సిట్ చేయడం అన్నటువంటి విధంగానే ముందుకెళ్తుంది. బట్ జోగి రేపొద్దున అక్కడ ఏంటంటే ఒకప్పుడు బీసీకి సంబంధించి రమేష్ లాంటి వాళ్ళు గెలిచినటువంటిది ఉంది. అలాంటి స్టేజ్ నుంచి పూర్తిగా ఒక సామాజిక వర్గం, అంటే కంప్లీట్గా డిఫరెంట్ సామాజిక వర్గం సాధిస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఈ దఫా బీసీగా జోగి రమేష్ అక్కడ మూవ్ అవుతున్నటువంటి నేపథ్యంలో తన్ని దెబ్బగొట్టడానికి ఇప్పుడు ఈ అస్త్రాన్ని ఎంచుకుంటుంటే, మరొక వైపున అందుకనే బీసీగా ఉన్నాడు కాబట్టి జోగి రమేష్ని బీసీలతోనే విమర్శింపజేయడం అనేటటువంటి ఎత్తుగడ కూడా వేసుకొస్తున్నారు. ఓవరాల్గా కొంతమేర భయాన్ని కలిగిస్తున్నట్టుంది అధికార పక్షానికి. ఎందుకంటే పదే పదే జోగిని టార్గెట్ చేయడం చూస్తుంటే